వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పం అటవీ శాఖ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కుప్పం వారియర్స్ డే ప్రపంచ పర్యావరణ దినోత్సవం. అకాల వర్షంతో రోడ్లన్నీ జలమయం. ఎన్నికల ఫలితాలను సంబరాలు చేసుకుంటున్న టీడీపీ శ్రేణులు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన జిల్లా జడ్జి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షపాతంతో జలమయమైన రోడ్లు. ఇక వివరాల్లోకి వెళ్తే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా బుధవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంగా రంగంలోకి దిగిన డీఆర్ఎఫ్ సిబ్బంది వర్షపు నీరు నిలిచిన చోట మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి నీటిని క్లియర్ చేస్తున్నారు. వాటర్ ల్యాగింగ్ సమస్యలు ఉంటే జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. వరంగల్ మూత్రాశయ సమస్యతో బాధపడుతున్న బల్గం సినిమా ఫేమ్ మొగలయ్య వరంగల్ సంరక్ష సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరిక. చరవాణిలో మొగలయ్య ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మొగలయ్యకు ఉచిత మెరుగైన వైద్యం అందించాలని కోరిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. మెరుగైన వైద్యం అందిస్తున్న డాక్టర్లు ప్రస్తుతం మొగలయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పిన డాక్టర్లు సారా నమస్కారం బాంచారు కండ పడక బాంచారు మంచిగా ఉన్నా ఇప్పుడే ఇబ్బంది ఉన్నా మంచిగా ఉన్నా ఇప్పుడు మంచిగానే ఉన్నా సార్ పైప్ తీసి ఎత్తారా సార్ తీస్తాం డయాలసిస్ అయితే అయిపోయినాక తీస్తాం ఇవాళ ఎత్తారా చేస్తారు. అవస్థ తగ్గిందా కొంచెం అవస్థ తగ్గిందా తగ్గింది గుంజుతారా ఇప్పుడు మంచిగా ఉన్నారు. తిన్నారా? ఇడ్లీ తిన్నారా? తినండి ఇంకొంచెం తినండి. కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి మంచిగా.
నేను ఇబ్బంది అనిపిస్తే చెప్పండి, సరేనా? చెవులు వినపడతారు సార్. సరే, ఏమైనా మీకు శ్వాస ఇబ్బంది అయితే చెప్పండి. ముగలయ్య గారు జూన్ 4వ తారీఖు సంరక్ష హాస్పిటల్ వరంగల్లో చేయడం జరిగింది. ఆయన వచ్చినప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి సివియర్ ఇన్ఫెక్షన్ కారణంగా షుగర్స్ హై ఉండే, బీపీ లో ఉండే, మూత్రపిండాల సమస్య ఉండేది. ఆయన చూపు కాస్త మందగించింది. దాని తర్వాత రక్తహీనత కూడా ఉండేది. 2 రోజులు ఆయన ట్రీట్మెంట్ ఇచ్చాము. ఈ 2 రోజుల ట్రీట్మెంట్లో ఆయనకు యాంటీబయాటిక్స్ ఇచ్చారు, డయాలసిస్ చేశాము, బీపీకి సంబంధించిన మందులు ఇచ్చాము, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇచ్చి షుగర్స్ కంట్రోల్ చేశాము. దాని తర్వాత ఇప్పుడు ఆయన కాస్త 2 డేస్ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త కోలుకున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగుపడింది. ఇంకా బీపీకి సంబంధించిన మందులు వెళ్తున్నాయి. ఎన్ఐవి సపోర్ట్ పెట్టాము, శ్వాస ఇబ్బంది కోసం ఎన్ఐవి సపోర్ట్ పెట్టాము. ప్రస్తుతం ఆయన మనతో బాగానే ఉన్నారు. ఆయన కండిషన్ మెల్లమెల్లగా మెరుగుపడుతుంది. ఆయన కోలుకుంటూ ఈరోజు మార్నింగ్ ఆయన మనతో మాట్లాడారు. ఉదయం టిఫిన్ కూడా, బ్రేక్ఫాస్ట్ కూడా చేయడం జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని డూ యోగా డైలీ యోగా శిక్షణ శిబిరం ఆధ్వర్యంలో యోగా శిక్షకులు మొక్కలు నాటారు. యోగా గురువు రవీంద్రాచార్య ఆధ్వర్యంలో హన్మకొండ బ్రాహ్మణవాడలోని విద్యానికేతన్ స్కూల్ నుండి చౌరస్తా మీదుగా భద్రకాళి గుడి సమీపంలో ఉన్న తాటక ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో యోగా శిక్షకులు 60 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్కలను నాటాలని, వరంగల్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలని నగర ప్రజలను కోరారు. చెట్లు నాటడం ద్వారా భావితరాలకు మనమందరం ఎంతో మేలు చేసిన వాళ్ళవుతామని వారన్నారు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12. వృక్షో రక్షతి రక్షితః. పర్యావరణాన్ని కాపాడండి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి. చెట్టును నేనురా పాలుగారి మనసు నాదిరా, కొమ్మను నేరెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, పచ్చని చెట్టును నేనురా పాలుగారి మనసు నాదిరా. మీ పొలమును దున్నిన నాగలై, పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై, తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిన ఊయలై, ఆ పాడేటి పిల్లన గ్రోవినై, పచ్చని చెట్టును నేనురా పాలుగారి మనసు నాదిరా, పచ్చని చెట్టును నేనురా పాలుగారి మనసు నాదిరా. యోగా బంధువులకి, పట్టణ ప్రజలకి శుభోదయం. జై గురుదేవ్. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా డూ యోగా అంటే ఈ నగరంలో బాగా కాలుష్యం ఎక్కువైంది. ఈ నగరమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువైంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే దూసుకుపోతుంది కదా, రాకెట్ల కానుంచి తయారు చేసిన అంతకంటే ఎక్కువ కూడా తయారు చేసే కెపాసిటీ ఉన్నది మానవులకు. కానీ దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఎక్కువ మొక్కలు నాటాలి. మొక్కలు నాటడం వల్ల ఏంటంటే
పర్యావరణం ఒక్కటి కాలుష్య రహితంగా అయిపోతుంది, మనందరికీ ఆక్సిజన్ అందుతుంది. మనం యోగా చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఈ మంచి మంచి మొక్కల నుంచి వచ్చిన ఆక్సిజన్ మనం అంతా పీల్చుకోవడం వల్ల మనం ఫస్ట్ ఆరోగ్యంగా మన పిల్లల్ని కూడా ఆరోగ్యంగా ఉంచి మన దేశాన్ని మన అందరం కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఈ మొక్కలు సహకరిస్తాయి. ఒక మొక్క నాటడం వల్ల 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అది నీడనిస్తుంది. అందరికీ మన ముందు తరాలకు ఇది ఆదర్శంగా నిలుస్తుంది మొక్క. నేను డూ యోగా డైలీ శిక్షణ తరగతులు నేను వస్తున్నాను. దానిలో భాగంగా మన గురువు గారి ఆశీర్వాదంతో మన తటాకాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పర్యావరణాన్ని కాపాడేందుకు చెట్లు నాటేందుకు రమ్మన్నారు. దానికోసం మేము వచ్చి చెట్లు నాటడం జరిగింది. నేను సీసీ రోడ్ వర్క్స్ మున్సిపాలిటీ రోడ్ వర్క్ చేసేటప్పుడు కూడా చెట్లు. హైదరాబాద్ నగరం కుకట్పల్లి తదితర ప్రాంతాలలో బుధవారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా అకాల భారీ వర్షం కురిసినట్లు స్థానిక ప్రజలు తెలిపారు. ఈ అకాల భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడినట్టు పేర్కొన్నారు. సాయంత్రం అవడంతో ఆఫీస్ నుంచి ఇంటికి తిరుగు ప్రయాణంలో వాహనదారులు భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కోర్టులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా జడ్జి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి ప్రతి ఒక్కరితో న్యాయవాది గుమస్తా, కోర్టు సిబ్బంది, కానిస్టేబుల్, విలేకరులు ఇలా అందరితో మొక్కలు నాటించి వాటిని పోషించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి పర్యావరణ ప్రాముఖ్యతను తెలియజేశాను. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ మానవులు తమ మనుగడ కోసం స్వార్థంతో ప్రకృతి ప్రసాదించిన అడవులను నరికి వ్యవసాయాన్ని చేయడం వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం, పర్యావసనంగా ప్రకృతి నుండి లభించే స్వచ్ఛమైన గాలి, నీరు, పండ్లు, మూలికలు వంటి భావితరాలకు అందకుండా పోతున్నాయని, అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. శ్రీరామ్ నువ్వు వెనకాల జరుగు. శ్రీరామ్ ఈ పూల చెట్లు చాలా బాగా వస్తాయి. కలెక్టర్ ఆఫీస్కి మీరే కాపాడాలి చెట్లు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కుప్పం అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో కుప్పం లయన్స్ క్లబ్ వారు కూడా పాల్గొని వారితో పాటు మొక్కలు నాటి లయన్స్ క్లబ్ తరపున సీడ్స్ బాల్స్ మరియు లయన్స్ క్లబ్ గొడుగులను వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుప్పం అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ జయశంకర్, డిప్యూటీ ఆరేంజ్ ఆఫీసర్ కృష్ణప్రసాద్, కంహుది డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పుల్లయ్య, రామకుప్పం డిప్యూటీ ఆరేంజ్ ఆఫీసర్ వై చంద్రశేఖర్ రెడ్డి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కుప్పం వారియర్స్ మాజీ అధ్యక్షులు రీజనల్ చైర్పర్సన్ డాక్టర్ ఏ మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రీజనల్ చైర్పర్సన్ మహేష్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 700 చెట్లు నాటడం, అందుకు సహకరించిన కుప్పం అటవీ శాఖ వారికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా ఆడా కమిటీ ఆధ్వర్యంలో జూన్ 6వ తారీఖు 2024 ఉదయం నుండి సుల్తాన్బాద్ పట్టణంలోని శ్రీవాణి జూనియర్ కళాశాలలో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా వలస నీలయ్య మాట్లాడుతూ సుల్తాన్బాద్ పట్టణ పరిసర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరంలో వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా పద్మశాలి సంఘం అడాక్ కమిటీ ఆధ్వర్యంలో రేపు అనగా గురువారం రోజున 6వ తారీఖు 6వ నెల 2024 రోజున ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు శ్రీవాణి కళాశాల పోలీస్ స్టేషన్ వెనుక ఉన్నటువంటి శ్రీవాణి జూనియర్ కళాశాలలో ఉచిత గుండె పరీక్ష శిక్షణ శిబిరము నిర్వహించబడును. కావున బీద బలహీన బడుగు వర్గాల ప్రజలు మరియు పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఏదైతే గుండెకు సంబంధించినటువంటి ఈసీజీ కానీ టుడికో కానీ బ్లడ్ టెస్టు మరియు మూత్రం పరీక్షలు ఉచితంగా నిర్వహించబడును. అందులో భాగంగా మహిళా డాక్టర్ చేత ఉచితంగా మహిళలకు ఏవైనా పరీక్షలు అవసరం ఉన్నచో ఉచిత పరీక్షలు చేసి వారికి ఏమైనా అవసరం ఉన్నచో ఆ ట్రీట్మెంట్ కూడా చేయడానికి ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి మన పద్మశాలి కుల బాంధవులు ఈ సుల్తానాబాద్ మండలంలో ఉన్నటువంటి పద్మశాలి కుల బాంధవులైతేనేమి ప్రజలైతేనేమి బీద బలహీన బడుగు వర్గాల ప్రజలు ఈ యొక్క మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్ వారి సౌజన్యంతో రేపు గురువారం రోజున ఉదయం 9 గంటల నుండి శ్రీవాణి కళాశాల మన పోలీస్ స్టేషన్ వెనుక ఉన్నటువంటి జూనియర్ కళాశాల శ్రీవాణి జూనియర్ కళాశాలలో ఉచితంగా గుండెకు సంబంధించినటువంటి పరీక్షలు ఏదైతే ఈసీజీ టుడికో మరియు బ్లడ్ యూరిన్ టెస్టులను ఉచితంగా చేయించబడును. కావున ఈ అవకాశాన్ని బీద ప్రజలు కానీ బలహీన బడుగు వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా పద్మశాలి అడాక్ కమిటీ పమ్మర్లో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా ఓటమికి నేనే కారణం, నేనే బాధ్యత వహిస్తా. జనసేన టీడీపీ బీజేపీ పార్టీలు కలిసి అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించారు. అబద్ధ వాగ్దానాలు చేయడం తెలుగుదేశం పార్టీకి అలవాటు. ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేకపోతే నిలదీస్తాం. ప్రజల నుంచి వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఇంత వ్యతిరేక వచ్చింది అనే దానిపై విశ్లేషించుకున్నాం. పరిపాలనలో ఏ విధమైన లోపాలు జరిగాయి, ప్రజలు ఏ విధంగా ఎందుకు తీర్పు ఇచ్చారనే దానిపైన నేరుగా ప్రజల్లోకి వెళ్లి ప్రజలతో మాట్లాడి దీనిపై అధ్యయనం చేస్తాం. రాబోయే కాలంలో ప్రజలకు మంచి సేవలు కృషి చేస్తామని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఏం మిస్ అయ్యాం అనేది నిన్న ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా విశ్లేషించుకుని ఇంకా రాబోయే కాలంలో కూడా పరిపాలనలో ఏమి లోపం జరిగింది, ప్రజలు ఎందుకు ఆ విధంగా తీర్పునిచ్చారు అనే విషయాన్ని నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ప్రజలతోనే మాట్లాడి తప్పకుండా దీని మీద అధ్యయనం చేసి మళ్ళా రాబోయే కాలంలో ప్రజలకు మంచి సేవ అందించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ సమాజంలో అంటే స్వతంత్రం వచ్చే దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరూ చేయలేనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ముందుకెళ్లారు. అంటే ఒక అన్ని సిస్టమ్స్లో కూడా సంస్కరణ తీసుకొచ్చారు. దాదాపుగా రైతుల విషయంలో కానీ, అవ్వాతాతల విషయంలో కానీ, చదువుకునే పిల్లల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు పరిపాలనా వ్యవస్థని ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ప్రజలు మరి ఇటువంటి విలక్షణమైనటువంటి తీర్పు ఎందుకు ఇచ్చారో ఒకసారి మేము కూడా ఏం పరిపాలన జరిగింది, వీళ్ళు చేసినటువంటి వాగ్దానాలు ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్తారు. అబద్ధపు వాగ్దానాలు చేయడం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అలవాటు. నేనైతే చెప్తా ఉన్నా, ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ వాళ్ళ అబద్ధాలు వాగ్దానాలు ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే మాత్రం వాళ్ళని నిలబెడతాం. తప్పకుండా కూడా ప్రజలకి న్యాయం చేసే విధంగా ప్రజలకు వాళ్ళు ఇచ్చిన మాట వాళ్ళు
పోషించుకోకపోతే తప్పకుండా నిలదీసి మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో నిన్న నూతన శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి వర్ల కుమార్ రాజాకి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు. తను కూడా రెండున్నర సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉండి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకున్నాడు. తను కూడా మంచి పరిపాలన పామరు నియోజకవర్గ ప్రజలకి అందిస్తాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ మీ ద్వారా వర్ల కుమార్ రాజాకి నా హృదయపూర్వకంగా తనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పామరు నియోజకవర్గ ప్రజల అభ్యున్నతి కోసం, వాళ్ళ రక్షణ కోసం, ఈ నియోజకవర్గ సంక్షేమం కోసం పాటుపడతాడని చెప్పి నేను కూడా ఆశిస్తూ మీ అందరికీ కూడా మనం చేసేది ఈ జర్నలిస్ట్ సోదరులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఈ 5 సంవత్సరాలు నాకు ఒక కుటుంబ సభ్యులాగా నన్ను ఆదరించి హక్కున చేర్చుకున్న జర్నలిస్టులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ, ఈ పామరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో రేపటి నుంచే నేను ఎప్పుడు ప్రజల్లో ఉంటాను. ప్రజలకి పామరు నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా అది నా కష్టంగా భావిస్తానని చెప్పి మొదటి రోజు చెప్పాను. అదే మాట మీద కట్టుబడి ఉన్నాను. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పామరు నియోజకవర్గ ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. తిరుపతి గంగమ్మ దేవస్థానం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్సీ శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గం భారీ ర్యాలీ. కుప్పం బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కుప్పం నారా చంద్రబాబు నాయుడు భారీ మెజార్టీ వచ్చినందుకు ఎమ్మెల్సీ శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎన్ని రకాల దాడులు, కేసులు, భయాలకు గురి చేసి హింసించి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా ధైర్యంగా పోరాడి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు, అలాగే జనసేన పార్టీ కార్యకర్త నాయకులు, అలాగే బీజేపీ కార్యకర్తల నాయకులు జెండా వీడకుండా పనిచేసి ఈ రౌడీయిజాన్ని, ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గమైన ప్రతి ఒక్కరిని, తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే సమస్య లేదని తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఒంటి మీద చేయేశారో వాళ్ళందరికీ లెక్కలు సరిచేస్తాం. నియోజకవర్గానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎన్ని రకాల దాడులు, కేసులు, భయాలకు గురి చేసి హింసించి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా ధైర్యంగా పోరాడి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు, అలాగే జనసేన పార్టీ కార్యకర్త నాయకులు, అలాగే బీజేపీ కార్యకర్తల నాయకులు
జెండా వీడకుండా పనిచేసి ఈ రౌడీయిజాన్ని, ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గమైన రౌడీయిజాన్ని అన్నా బయటకి తీస్తాం. ప్రతి ఒక్కరిని తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే సమస్య లేదని తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఒంటి మీద చేయేశారో వాళ్ళందరికీ లెక్కలు సరిచేస్తాం. ఏ ఒక్కరిని వదిలిపెట్టే సమస్య లేదు. ప్రతి లెక్క వడ్డీతో సహా తీర్చే బాధ్యత ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ మీడియా సమావేశం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బాంబుల ముందుగా 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంలాగా మార్చి రాక్షస పాలనని కొనసాగించిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వచ్చి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్లో ఆయన ఏడుస్తున్నాడు. జగన్ చేస్తూ మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ కేంద్రంలో ఏర్పాటు అవుతున్న ఎన్డీఏ ప్రభుత్వం రెండూ కలిసి కృషి చేసి ఏ అయితే కళల రాజధాని అమరావతి, పోలవరం, ఇతర ముఖ్యమైన అంశాలు జగన్మోహన్ రెడ్డి ఆపేసిన కంపెనీలు వాటన్నిటినీ పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నవ్యాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్గా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.